Hello friends, welcome to the session. మెయిన్స్ లెవెల్ డేటా ఇంటర్ప్రిటేషన్ సిరీస్లో నెక్స్ట్ సెట్ ఈ పర్టికులర్ సెషన్లో మాట్లాడుకుందాం. రైట్, క్వశ్చన్ డిస్ప్లే అవ్వగానే ఓన్గా ట్రై చేయండి, తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ వినండి. రైట్, జనరల్గా క్లరికల్ మెయిన్స్ లెవెల్లో ఆరల్స్ పిఓ మెయిన్స్ లెవెల్లో క్వశ్చన్ కూడా అండి ఇది. ఓకే, నాట్ ఓన్లీ క్లరికల్, పిఓ మెయిన్స్ లెవెల్లో క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఎస్, హియర్ ఇస్ ద సెట్. ఓకే, based on profit and loss, right? కేస్లెట్ కంప్లీట్ డేటా ఇంటర్ప్రిటేషన్ టేబుల్ మాట్లాడుతున్నారు, కాస్ట్ ప్రైజ్, సెల్లింగ్ ప్రైజ్, మార్కెట్ ప్రైజెస్ గురించి మాట్లాడుతున్నారు. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి సంబంధించిన క్వశ్చన్. ఓకే, ద గివెన్ టేబుల్ షోస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 4 different articles ABCD. It also shows the difference between market price and selling price. Market price, selling price difference చెప్తున్నారు అంటే that is called a discount, right? Profit percentage on selling a such article, selling each article. Very good. ఇక్కడ నోట్ పాయింట్స్ మాట్లాడుతున్నారు. ఆర్టికల్ ఏ, ఆర్టికల్ సి మార్కెట్ ప్రైజెస్ గురించి, అలాగే మార్కెట్ ప్రైస్ ఆఫ్ బి టు దట్ ఆఫ్ డి, బి సెల్లింగ్ ప్రైస్ ఈజ్ మోర్ దాన్ డి. వెరీ గుడ్. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఈజ్ మోర్ దాన్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అంటే అదే కదా మీనింగ్. ఈచ్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ అట్ ఏ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చారు, సో ప్రాఫిట్ లోనే సెల్ చేస్తున్నట్టు. వెరీ గుడ్. ప్రాఫిట్ పర్సంటేజ్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్ ఆన్ కాస్ట్ ప్రైస్ అన్లెస్ మెన్షన్ ఇన్ ద క్వశ్చన్. కాస్ట్ ప్రైస్ మీద మాత్రమే, ఒకవేళ క్వశ్చన్ లో మెన్షన్ చేస్తే మార్కెట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయమని అప్పుడు చేసుకోవచ్చు. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, సిపి, ఎంపి, ఎస్పి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న వేరియబుల్స్ అబ్జర్వ్ చేస్తే కే అండ్ ఎల్, కే అండ్ ఎల్ అంటే ఇవి రెండు ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్. అలాగే ఎం అండ్ ఎన్ అని చెప్తున్నారు. వెరీ గుడ్, వెరీ. సో ఏ అండ్ సి రెండిటికి ఒక్కసారి కంపారిజన్ చూద్దాం. కాస్ట్ ప్రైస్, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, మార్కెట్ ప్రైస్. ఏ గురించి గనక మాట్లాడితే మార్కెట్ అప్ బై 50%, 100 అయితే 150. సి గురించి మాట్లాడితే 100 అయితే 2/5 అంటే 40, 140. అలాగే ప్రాఫిట్ పర్సంటేజెస్ మెన్షన్ చేశారు 20, 25 అని చెప్పేసి. రైట్, సో దిస్ ఈజ్ 120 అండ్ దిస్ ఈజ్ 125. వెరీ గుడ్. నౌ ఆర్టికల్ ఏ, కాస్ట్ ప్రైస్ కి మార్కెట్ ప్రైస్ కి రేషియో మాట్లాడచ్చు. సారీ, డిస్కౌంట్ కి, కాస్ట్ ప్రైస్ కి డిస్కౌంట్ కి రేషియో మాట్లాడచ్చు. ఆర్టికల్ ఏలో కాస్ట్ ప్రైస్ అండ్ డిస్కౌంట్, కాస్ట్ ప్రైస్ టు డిస్కౌంట్ రేషియో ఆఫ్ ఆర్టికల్ ఏ విచ్ ఈస్ 100 to that of 30, which is 10:3. రైట్, అంటే ఈ రెండింటి రేషియో కాస్ట్ ప్రైస్ కి డిస్కౌంట్ కి రేషియో. అదే సిలో కాస్ట్ ప్రైస్ కి డిస్కౌంట్ కి రేషియో, కాస్ట్ ప్రైస్ 100 అయితే డిస్కౌంట్ 15, విచ్ ఈస్ 20:3. రైట్, వెరీ గుడ్. నౌ ఈ రెండు తీసుకుని వెళ్ళి పైన సబ్స్టిట్యూట్ చేద్దాం. కే ప్లస్ 40 బై ఎల్ మైనస్ 28. కే ప్లస్ 40 బై ఎల్ మైనస్ 28. దిస్ ఈజ్ ఈక్వల్ టు 10:3. ఇక్కడ నుంచి 3k ప్లస్ 120 ఈజ్ ఈక్వల్ టు 10l minus 280. Right, so 10l minus 3k is 400. This is first equation. Next, k minus 20, l minus 73. K minus 20, l minus 73. This is in the ratio k minus 20, l minus 20 is to 3. 20:3. Very good. 3k minus 60
is 20L minus 1460. Very good. So 20L minus 3K, this is 1400. Very good. Equation 2. Super. ఇక్కడ నుంచి ఇక్కడికి 10L ఇంక్రీజ్ అయింది అంతేనా? ఆ 10L వాల్యూ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్రిమెంట్ 1000. సో దట్ L is equal to 100. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి సెకండ్ ఈక్వేషన్కి 3K అలాగే ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 10L ఇంక్రిమెంట్ అయింది. ఆ 10L 1000. ఓకే, వెరీ గుడ్. 1000 minus 400, 3K వాల్యూ 600, K వాల్యూ 3K 600 అయితే రైట్, 3K is 600, K value 200. Right, K is 200. Super. Very good. Very good. సో K అండ్ L వాల్యూస్ అయితే బయటికి తీసుకొచ్చాం. M అండ్ L వాల్యూస్ కూడా బయటికి తీసుకొని వచ్చి ఈ టేబుల్లో ఫిల్ చేద్దాం. ఓకేనా? M అండ్ L వాల్యూస్ కూడా బయటికి తీసుకొని వద్దాం. చూడండి, నెక్స్ట్ పాయింట్ ఏం మాట్లాడుతున్నారు? మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ B అండ్ D ఆర్ ఇన్ ద రేషియో 4:3. అలాగే సెల్లింగ్ ప్రైస్ డిఫరెన్స్ చెప్తున్నారు. వెరీ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్లింగ్ ప్రైస్ డిఫరెన్స్ అంటే ప్రాఫిట్ పర్సెంట్ ఎర్న్డ్, రైట్? దీని మీద M minus 5%. M పర్సెంట్ అంటే 300M, 3M. M పర్సెంట్ అంటే 3M. వెరీ గుడ్. minus 5% అంటే 95% ఆఫ్ 300. 15% సబ్స్ట్రాక్ట్ 500 మీద 5 అంటే టోటల్ 15 సబ్స్ట్రాక్ట్ చేయాలి, రైట్? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ B మాట్లాడితే $285 ప్లస్ selling price of B is 285 plus 3B, right? 3M. ఓకే, అదే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ D మాట్లాడితే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ D ఈజ్ 250N అంటే 2.5. ప్రాఫిట్ పర్సంటేజ్ కదా, 250 ప్లస్ 2.5N. 250 ప్లస్ 2.5N. వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్? అదే మార్కెట్ ప్రైస్ ఆఫ్ B 285 plus 3M plus 55 యాడ్ చేస్తే 285కి 55 15 యాడ్ చేస్తే 1540, 340. కరెక్ట్, 340 ప్లస్ 3M. అలాగే మార్కెట్ ప్రైస్ ఆఫ్ D మాట్లాడితే దీనికి ఇంకా ఎంత యాడ్ చేయాలి? 25 యాడ్ చేయాలి. సో 275 ప్లస్ 2.5N. వెరీ గుడ్. ఇక్కడ డిఫరెన్స్ చెప్తున్నారు 70 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ B మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ D, దిస్ ఈజ్ 70. వెరీ గుడ్. B 3M మైనస్, సో ఇక్కడ వచ్చేసి 35 ప్లస్లో ఉంది. ఓకే, 3M మైనస్ 2.5N is equal to 35. Correct? Very good. Okay, next, market prices are in the ratio 340 plus 3M upon 275 plus 2.5N
This is in the ratio. This is in the ratio. Four is to 3. 4 is to 3. Very good. ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. 4 క్యాన్సిలేషన్ ఇంకా ఏమీ లేదు, రైట్. 343 times 1020 plus 9m is equal to 800 plus 300 1100 plus 10n for 2 times plus. Very good, very good. 9m minus 10n is equal to 9m minus 10n. This value is difference 80. Very good. సో దీన్ని 4తో మల్టిప్లై చేస్తే, ఈ ఈక్వేషన్ని 4తో మల్టిప్లై చేస్తే 10n వచ్చేస్తుంది, రైట్. 3 4 times 12m minus 10n. దిస్ ఈజ్ 35. 4 times 140. ఈక్వేషన్లో సెకండ్ ఈక్వేషన్ సబ్స్ట్రాక్ట్ చేస్తే, రైట్. సో 3m వాల్యూ 60. 3m ఈజ్ 60, సో దట్ m ఈజ్ 20. m 20 అయితే వెరీ గుడ్. 3m వచ్చేసి 60. 60 minus 35. 60 minus 35 25. n వాల్యూ 10. n వాల్యూ 10. m n k l మొత్తం వాల్యూస్ వచ్చేసినట్టున్నాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. l m n k l m n k 200, l 100, m 20, n 10, right? Yes. Okay, so this is the total values. Cost prices మాట్లాడేసుకుందాం. This is 300, this is 250. Very good. K plus 40 240, K minus 20 180. Very good. L minus, okay, marked prices, profit percentage 20% kada. Profit percent 20% ante selling price 24 extra. 10% 24, 48 extra to 88. అలాగే m minus 5 15%. 10% 330 plus 45 345. 25% 1/4 value 4 times 45. 45 increase చేస్తే 225. 250. n 10% 25 275. Very good. L minus 28, which means 72. L minus 73, which is 27. 72 add చేయాలి ఇక్కడ, which is 28 plus 70 35 36 360. Very good. 55 add చేయాలి. 55 add చేస్తే, right, 400. నెక్స్ట్ 27 యాడ్ చేస్తే, 25 యాడ్ చేస్తే 250 252. 25 యాడ్ చేస్తే 300. వెరీ గుడ్, వెరీ గుడ్. టోటల్ వాల్యూస్ కూడా రాసేసుకుందామా. 240 30, రైట్. 540 640 720 720 200 720 200 920 970. Right. 15 23 10 14 16 23. 4 4 3 7 7 4 11. 300 400
700, 1000, 1200, 13, 1, 2, 1, 3. Correct. Wait. 25 plus 27. కరెక్ట్. వాల్యూస్ అన్ని కరెక్ట్ అయినా ఒకసారి చెక్ చేద్దాం. 1312 1133 970 288 345 225 275 360 400 252 300. రైట్. ఎస్, దిస్ ఇస్ ద టోటల్ టేబుల్. సో క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఇంకా హెర్ ఇస్ ద క్వశ్చన్ ఫర్ ఆర్టికల్ ఏ గురించి మాట్లాడుతున్నారు. సూపర్. Total revenue generated from selling all the articles is very good. 288 is the selling price. Cost price 240. Total revenue generated ante selling price gurinchi concentration. Okay. If 33 total articles manufactured are defective and hence could not be sold, and a total number of non-defective articles, okay, non-defective articles 20% could not be sold while the rest are sold. Very good. కొన్నేమో డిఫెక్టివ్ ఉన్నాయి, కొన్నేమో నాన్ డిఫెక్టివ్ ఉన్నాయి. నాన్ డిఫెక్టివ్లో కూడా అండ్ హెన్స్ కుడ్ అవుట్ ఆఫ్ ద టోటల్ నాన్ డిఫెక్టివ్ 20% సేల్ అవ్వలేదట, రెస్ట్ మాత్రమే సేల్ అయినాయి. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద షాప్ మాట్లాడమంటున్నారు. సూపర్. లెట్ us suppose 300 articles manufactured. రైట్. అందులో 1/3 అంటే 200 నాన్ డిఫెక్టివ్. అందులో 20% అంటే 160 సోల్డ్. ఓకే. సెల్లింగ్ ప్రైస్, టోటల్ రెవెన్యూ జనరేటెడ్ చెప్పేశారు. సూపర్. 160 into 288. This is 23040. 0 getting cancelled. 16 cancel చేద్దామా? 16 1 times 16 70. 16 4 times 64 4 times 144 2 times అంటే ఏ వాల్యూ 0.5 అంటే 300 manufactured is 150. Manufactured is 150. Option B is the correct answer for this question. Super. Very good. Very good. Next question. If another article E whose cost price is 50 less than article D, E cost price, this is 200. 50 less than D. D cost price is 250. దానికంటే 50 తక్కువ. Whereas the market price X% above its cost price and sold after a discount of, okay, E market price X% above 200 plus 2x and sold after a discount of, అంటే ఈ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 1/8 పోతే 7/8 of 200 plus 2x. Very good. If the profit percentage earned on selling E is at 2y%, okay, E selling price is 2y%, which is 200 మీద 4y extra. 100 మీద 2y% అంటే 2y. 200 మీద అంటే 4y. Find the value of, if the markup percentage is 20% more than profit percentage.
markup percentage is 20% more than market price of the article X percent. Okay. Profit percentage is 2Y%. Super. Markup percentage is 20 more than profit percentage. Markup percentage is X percent. X minus 2Y. This value is right 20. Equation 1 అనుకుందాం. Selling prices are equal 200 plus 4Y is equal to 7 by 8 times that of 200 plus 2x. Very good. Very good. 2 cancel చేస్తే 100 2y 100 2 cancel అయిపోయింది. 800 plus 16y is equal to 700 plus 7x. 7x minus 16y. 7x minus 16y. This is 100. Okay. So దీన్ని 8తో మల్టిప్లై చేద్దాం. ఈక్వేషన్ 1ని 8తో మల్టిప్లై చేద్దాం. 8x minus 16y. This is 160. So that x is equal to 60. X value 60. X 60 అయితే 60 minus 20 ఇది అటువైపు వెళ్తే రైట్ 60 minus 20 this is equal to 2y. Y value 20. X Yలు వచ్చేసాయి. వెరీ గుడ్. నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? x plus y. Find the value of x plus y. 60 plus x plus y. This is 60 plus 20 which is 80. Option A is the correct answer for this question. Right? Very good. Very good. Done. Super. Super. Next question. If the markup percentage becomes equal to the profit percentage while the discount becomes very good, then what is the new profit earned? Super. Then the new profit earned is what percentage more or less than original profit if the cost price of the article remains unchanged? Okay. If the market price of the article C becomes equal to profit percentage. C cost price of C anta C గురించే మాట్లాడుతున్నారు కాబట్టి కాస్ట్ ప్రైస్ 180. ఓకే. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంతని మాట్లాడుతున్నారు? మార్కప్ పర్సెంటేజ్ ఇస్ ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సెంటేజ్ 25%. 25% అంటే 45. 225. Correct. Very good. 25. While the discount becomes so selling price అంటే 1/9 అంటే 25 subtract చేయాలి. 200 is the selling price. Right? 200 is the selling price. ఇది న్యూ ఒరిజినల్ వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి. ఓకే. ఒరిజినల్ వాల్యూస్ దెన్ న్యూ ప్రాఫిట్ ఎర్న్డ్ న్యూ ప్రాఫిట్ ఈజ్ 20. What percentage more or less than original profit? Original profit is market price selling price. Difference is 45. Original profit ఇది new profit. Original profit is 45. Original profit is 45. What percentage more అని అడుగుతున్నా? Required percentage 20 by 45 into 100.
difference is 25, right? 25 by 45 into 100. Okay, 5 by 9. 5 by 9 అంటే 55.55%. 55.55% is the final answer for this question. Option C is the correct answer. Super. Next. Total number of article B manufactured by shop B is 100. Total number of manufactured is 100, while the ratio of articles sold to unsold is S is to T. Very good. If the difference between the ratio sold to unsold is 2T, then find the revenue generated. Very good. S minus T is equal to 2T. Right? Manufactured, sold to unsold. S is greater than T అని మాట్లాడుతున్నారు. సూపర్. S మైనస్ T డిఫరెన్స్ అంటే S T రేషియో వచ్చేసి S to T 3:1. వెరీ గుడ్. సో నౌ టోటల్ మ్యానుఫ్యాక్చర్డ్ 4 parts. Manufactured 4 parts 100. అందులో ఆర్టికల్స్ సోల్డ్ టు అన్సోల్డ్. సోల్డ్ 3 parts 75. అన్సోల్డ్ 1 part 25. నన్ను అడుగుతుంది ఫైండ్ ద టోటల్ రెవెన్యూ జనరేటెడ్. 345తో మల్టిప్లై చేయాలి 75ని. వెరీ గుడ్. రిక్వైర్డ్ రెవెన్యూ ఈజ్ 75తో మల్టిప్లై చేయడము అంటే 300/4తో మల్టిప్లై చేయడం. 300/4తో 345ని మల్టిప్లై చేయాలి. వెరీ గుడ్. 345 triple 300 triple which is a 900. 45 triple 135. Total 1035. 103500. 103500 divided by 4. 2 times 8 23. 5 times 20 25. 875. ఒకటే ఆప్షన్ ఉంది. నన్ ఆఫ్ దీస్ కూడా ఉంది కదా. వెరీ గుడ్. 35 అంటే 4 8 times 32. 30 అంటే 7 times 5 times 25875. ఆప్షన్ C is the correct answer for this question. సూపర్. వెరీ గుడ్. సో ఈ సెషన్లో ఈ సెట్ ఇంతటితో కంప్లీట్ చేసుకున్నామండి. నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ సెట్ మాట్లాడుకుందాం. రైట్? ఎస్. సో ప్రాక్టీస్ చేయండి ఎక్కువగా. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.